ఇంటి కళ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక పెద్ద ఆశ. కానీ ఇళ్ల ధరలు, నిర్మాణ వ్యయం, పన్నులు ఆ కళను దూరం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం గృహ కళను మరింత చేరువ చేస్తుందా? సిమెంట్, టైల్స్, మార్బుల్స్ పై జీఎస్టీ స్లాబులు తగ్గడం వలన నిజంగా ఇంటి ఖర్చు తగ్గుతుందా? గృహ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సిమెంట్, టైల్స్, మార్బుల్స్ వంటి ముఖ్యమైన నిర్మాణ సామాగ్రిపై జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లు తక్కువ ధరలకు సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఫలితంగా గృహ నిర్మాణం మొత్తం వ్యయం తగ్గుతుందని క్రెడాయ్ చెబుతోంది. అంటే ఒక గృహం ప్రాజెక్టు ఖర్చు తగ్గితే దాని లాభం చివరికి ఎవరికి దక్కుతుంది? సహజంగానే ఇంటి కొనుగోలుదారులకే. సరఫరాదారులు ధరలు తగ్గిస్తే అదే తగ్గుదల బయర్స్కి కూడా ఇవ్వబడుతుంది. తుది ఇంటి ధర తగ్గడం వలన జిఎస్టీ, స్టాంప్ డ్యూటీకి కూడా తగ్గుతుంది. అంటే ఒక ఇల్లు కొనుగోలు చేసే సమయంలో బయర్ చెల్లించాల్సిన మొత్తం తగ్గిపోతుంది. ఒకవేళ మీరు దసరా, దీపావళి పండుగల సీజన్లలో ఇల్లు కొనాలనుకుంటే ఇది మీకు పెద్ద గుడ్ న్యూస్ కావచ్చు. 2025 తొలి 6 నెలల్లో విలువ పరంగా ఇళ్ల అమ్మకాలు పెరిగాయి, కానీ యూనిట్ల పరంగా తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాజా నిర్ణయంతో మళ్లీ గృహాలకి డిమాండ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 45 లక్షల లోపు ఇళ్లకు జీఎస్టీ 1% మాత్రమే. అంతకంటే ఎక్కువ ధరల ఇళ్లకు 5% జీఎస్టీ పడుతోంది. పన్నుల తగ్గింపు వల్ల ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రత్యేకంగా మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా ఉపశమనం ఇస్తుంది. ఒక ఇంటి కళ ఇప్పుడు కొంచెం దగ్గరైందని చెప్పుకోవచ్చు. జీఎస్టీ తగ్గింపు, వడ్డీ రేట్ల సడలింపు, మార్కెట్ సపోర్టివ్ పాలసీలు ఇవన్నీ కలిపి రాబోయే పండుగ సీజన్లో గృహ మార్కెట్కి ఊపునివ్వనున్నాయి. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఈ జీఎస్టీ తగ్గింపుతో నిజంగానే ఇళ్ల ధరలు తగ్గుతాయా, లేక బిల్డర్ల లాభం దాచుకుంటారా? కామెంట్స్లో చెప్పండి.